ఇంకానండి పెసలు వేపుకున్నానండి. వేపుకొని కొద్దిగా నానబెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు, ఎక్కువ కాదు. అంటే కట్టాకండి, కట్ట అంటారు దీన్ని. పప్పుసారుని పెసర కట్ట అండి. దీంట్లో కావాల్సింది కొద్దిగా పసుపు అండి. ఇంకో అల్లం గాలం వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. ఇవి మాత్రం వేసుకోవాలి. ఇంకా నానబెట్టుకున్నాం కదండి, ఇది పెసలు వేసేసుకుంటున్నాను. పెసరకట్ట అంటారండి ఇది. ఇంకోండి కొద్దిగా కారం వేస్తున్నాను, వద్దేస్తలేదు. పసుపు అయితే కొద్దిగా వేస్తున్నాయండి. అవుతానండి. అల్లం చితగొట్టుకుని వేసుకోవాలండి. ఇలా చితగొట్టుకోవాలి. అల్లం వేస్తేనే దీనికి టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా పచ్చిమిరకాయలు, అల్లం వేస్తేనే బాగుంటుందండి. అల్లం పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. కారం సరిపోద్దండి అది. అందుకేనండి మనం నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఉడికాక మళ్ళీ నీళ్ళు వేసి మరగపెట్టుకోవాలండి. పచ్చిమిరకాయ ఉల్లిపాయ ముక్కలు గట్ట వేసుకోక్కర్లేదు. ఇంకా ఇందులో మనం పలుసుగా పెట్టుకుంటేనే బాగుంటుందండి ఇది. ఇదండి పెట్టేస్తానండి. కుక్కర్ విజిల్ కూడా పెట్టేస్తానండి. అవుతాయండి. కూర అయితే కూరలో శనగపప్పు మిల్లిపెట్టుకోవాలి. కుక్క పెట్టేస్తాయండి. చూడండి, అంటే ఇచ్చిందే ఉందండి, దాని మీద పెట్టేసాను. చూడండి ఉడికిపోయింది. ఇదిగోండి ఉడికిపోయింది కాబట్టి అండి ఇది తిప్పాలి. దీన్ని కొద్దిగా మెదపాలి. పప్పు కూడా తెచ్చుకొని మెదుపుకుంటే బాగుంటుంది ఇది. దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే అండి అల్లం ఫ్లేవర్ గట్ట ఉంటుంది కాబట్టి కట్ట బాగుంటుంది. ఇంకా చూడండి కలుసుకుంటేనే బాగుంటుంది. మెదిపాను కదండి ఇది పప్పు. అంత చిక్కగానే కాదు, అంత పలుసుగానే కాకుండా ఉండాలి. బాగుంటుందండి. మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలండి. దీన్ని మరగబెట్టుకోవాలి. ఇంకా ఇందులో కావాల్సినవి ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అండి, కరివేపాకు ఇవే కావాలండి కట్టాలోకి అండి. సారు అయితే మరిగిపోయింది, మరిగింది. ఇదైతే దింపేస్తున్నాను. దీని మీదకి మూగుడు పెట్టేస్తున్నాయండి. నూనె అయితే కాగుతుంది. నూనె అయితే పెట్టాను కదా, నూనె వేసి పెట్టేసాను. ఇలాంటి ఇట్లా కావాల్సింది వేసేస్తున్నాను. చేతిలోని ఇంకా అయింది కదా, అన్నీ వేసేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఎందరగా వేగాలండి. దోరగా వేగితేనే బాగుంటుంది కట్టాలోకి.
తీస్తున్నానండి, గీసేస్తున్నాను ఇంట్లో పోపులు. చిక్కగానే ఉంటుందండి, పలసగా ఉండదు, సమానంగా ఉంటుంది. అల్లం ఫ్లేవరు, పచ్చిమిరకాయల ఫ్లేవరు తగులుతుంది కదండి, కట్ట బాగుంటుందండి. ఇది పెసలు కదండి, బాగుంటుంది. పెసరతోటి మొలకతోటి చేసుకోవచ్చు, మొలక లేకుండా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసుకుంటే టేస్ట్ ఏంటి షేర్ చేయండి, గంట చెమ్మలక్కండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. కట్ట అండి దీని పేరు. పెసరపప్పుతో చేస్తారు, పెసలతోటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.